చేసిన తర్వాత అందరూ పార్టీ నిర్మాణం ఎవరు లేరు, ఇతను ఒక్కతనే ఒంటిద్దు పోకల్లో ఒక్కడే మాట్లాడతాడు, ఒక్కడే చేస్తాడు అనడానికి నిజంగా నిర్మాణమే సాగించాలంటే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి ప్రతి జిల్లా నుంచి ప్రతినిధులు రండి అంటే పీఆర్పీ లాగా నేను చేసి ఉండొచ్చు, చేయగలను కూడా. కానీ ఆ ప్రక్రియలో ఎవరైతే బలంగా కొత్త తరం రావాలనుకుంటున్నాను, కొత్త ఆలోచన విధానం, నిజంగా సమస్యల పట్ల వేదన ఉన్న వాళ్ళు, ఎంతో కొంత అడ్రస్ చేయగలిగే వాళ్ళని కలవడం ఎట్లా నాకు తెలియదు, వేరే దారి లేదు నాకు. అంటే ఎంతసేపు వారసత్వ రాజకీయాలు, అనేక అధికారానికి దగ్గరగా ఉండే అలాంటి సమూహాలకు దగ్గర ఉండే వ్యక్తులే కాకుండా రాజకీయాల్లోకి నిజంగా సఫరర్స్, నిజంగా అంటే దానికి ఎక్స్ట్రీమిస్ట్ కేస్తే తీసుకోవక్కర్లేదు. అంటే ప్రతిసారి మనకి రాజకీయాలు అందరూ ఏమంటారంటే మన సంబంధం లేదని అనుకుంటా ఉన్నారు, కానీ రాజకీయాలు మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. అందుకని చెప్పి నేనేమనుకున్నాను అంటే అసలు నాలాగా ఆలోచించే వాళ్ళు, నాలాగా బాధపడే వాళ్ళు ప్రతి చోట ఉంటారు, నాకు వాళ్ళందరినీ కలవటం ఎలాగో నాకు తెలియలేదు. అందుకని నేను ఇలాంటి వేదికని నేను 2-3 సంవత్సరాలు ఆలోచించాను, ఎలా చేస్తే వస్తారని చెప్పి. దానికి నేను ముందుకు వస్తేగా మొదటి రోజు నాకు తెలిసి ఇలా చేయాలని. కాకపోతే ఎందుకు చేయలేదంటే ఒకళ్ళ మనస్ఫూర్తిగా రావడానికి ముందు నేను కొంత మీకు చేసి చూపించాలని అనిపించింది. మొదటి 3 సంవత్సరాలు నేను 2014 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అటు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ మద్దతు ఇచ్చిన తర్వాత ఎందుకు నేను ఈ ప్రోగ్రామ్ నెక్స్ట్ అదే సంవత్సరం మొదటి నెల చేసి ఉండొచ్చు. ఎందుకు చేయలేదంటే ముందు నేను అంటే నేను మాట ఇచ్చాను, నేను పదవులు తీసుకోను, ప్రజల కోసం పనిచేస్తాను, సమస్యల కోసం పనిచేస్తాను. నేను ముందు దానికోసం కట్టుబడి ఉండి నేను ఏది ముందుకు వెళ్ళలేదు. అది నేను మీకు పదే చూపించిన తర్వాత నా మీద మీకు అంటే నేను ఎలాంటి వ్యక్తిత్వం ఉంది నా దగ్గర, అది మీకు చూపించి నాకు ఇలాంటి ఆశిస్తున్నాను, ఇలాంటి వ్యక్తులు నేను ఆశిస్తున్నాను చెప్పడానికి నాకు 2-3 సంవత్సరాలు పట్టింది. అది ఉద్దానం ఇట్లాంటివన్నీ ఒకటొకటి చేసుకుంటూ వెళ్ళాను. అలాగే జనసేన ఆలోచన ఎందుకంటే ఒకరిని ముందు తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు రకరకాల మన రంగాల నుంచి ఆహ్వానిద్దామని చెప్పి ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.